ప్రియులారా, వాక్యం వినడంలో అశ్రద్ధ చేయద్దు. చర్చ్కి వెళ్తాం, ఆదివారం చాలా త్వరగా అయిపోవాలని ఇంగ్లీష్ మాస్కి వెళ్ళిపోయి వచ్చేస్తున్నాం. మన ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది అనుకో. యు ఆర్ నాట్ రెడీ టు లిసన్ ద వర్డ్. మీరు ఎప్పుడు వాక్యం వినేవాళ్ళు అనుకోండి, పర్వాలేదు, ఏదో ఆ టైంకి వెళ్ళిపోయేవాళ్ళు. అసలు మీరు అంటే మన ఇంట్లో వాళ్ళ కోసం చెప్తున్నాను, మీరు ఎప్పుడు వింటారులేండి ఇక్కడికి వచ్చి. ఆదివారం ఏదో గుడికి వెళ్ళాలని, చూడండి, మనం ఏదో గుడికి వెళ్ళాలని వెళ్ళిపోవడం కాదండి. ఆ వాక్యం వింటున్నప్పుడే మన అడుగులు స్థిరపరచ. నీ భర్త బయలుదేరాలి ఇంట్లోంచి, నీ పిల్లలు బయలుదేరాలి ఇంట్లోంచి, ఆయన అడుగులు స్థిరపరుస్తాడు. ఏ పాపము నీ పిల్లల్ని ఏలకుండా, ఏ డ్రగ్స్కి అలవాటు పడకుండా ఈ వాక్యమే మీ పిల్లలకి ప్రొటెక్ట్ చేస్తుంది. ఏ అబ్బాయి కానీ అమ్మాయితో కానీ రిలేషన్ లేకుండా ఈ వాక్యం మిమ్మల్ని స్థిరపరుస్తుందండి, మీ అడుగులు స్థిరపరుస్తుంది. అప్పుడు నువ్వేం చెప్పగలవో తెలుసా? క్రీస్తు నాలో జీవిస్తున్నాడని చెప్పగలిగే ఒక పరిపూర్ణమైన ఆత్మీయ స్థితిలోకి దేవుడు మనందరినీ నడిపిస్తాడు. సో నువ్వేం చేయాలి తెలుసా? నీ బిడ్డలందరినీ కూర్చోబెట్టి వాక్యం వినిపించాలి. వాక్యం వినిపించాలి. ఎందుకు మరి లాస్ట్ టైం కూడా వాక్యం మీదే చెప్పాను, గుర్తుందా లేదా? దేవుడు ఈసారి కూడా వాక్యంలోనే మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నీ కృప చొప్పున ప్రభువా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. నీ కృప లేనిదే, నీ వాక్యం లేనిదే మేము పరిశుద్ధత చేయలేము, రాలేము. ఆమేన్. సో ఆయన ఏం కోరుకున్నాడంటే, అంటే ఎవరైనా నిన్ను వచ్చి బ్లెస్ చేయగానే నువ్వు పరిశుద్ధుడు అవ్వవు. ఆ స్వస్థత అది నీకు పరిపూర్ణం కాదు. నువ్వు వాక్యంలో మునగగలిగితేనే నువ్వు పరిపూర్ణుడు అవుతావు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు మనం ఆ వాక్యం వినే మనసు, ఏమండి, ఇద్దరిని చూసాం. మనం ఇద్దరిని చూసాం. ఒకటి కయ్యను, రెండవది. సో కయ్యను, దేవుడు నీకు చెప్పినప్పటికీ, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పటికీ ఎందుకనో నువ్వు వాక్యం వినే స్టేజ్లో లేవు. చెప్తున్న పెడచెవిని పెట్టేస్తున్నావు అన్నీ కూడా. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎప్పుడైతే పెడచెవిని పెడతావో వాక్యం, పాపం నిన్ను ఏలడం ప్రారంభిస్తుంది. ఆయన ఏం పొందుకున్నాడో తెలుసా? ఒక గుర్తు పొందుకున్నాడు. ఆ గుర్తు ఏదైతే దేవుడు ఒక గుర్తు, శాపపు గుర్తు వేశాడో, ఆయన లైఫ్లో ఏమనుకున్నాడు? దేవా, నీ సన్నిధి నుంచి నేను దూరం అయిపోయాను. ఈరోజు మనందరం ఒకవేళ దేవుడు మాట్లాడుతున్న పదే పదే మనలో మార్పు లేకపోతే, ఒక గుర్తును మనం కలిగి ఉండి శాపపాలైపోయాము. ఈరోజు ప్రభుని అడుగుదాం. ప్రభువా, నీ వాక్యం చేత నా పాదమును స్థిరపరచయ్యా, ఏ పాపము నన్ను ఏలనవ్వకు. ఏమండి, కయ్యను జీవితంలో పాపం ఏలిందండి, పాపం ఏలింది. నామాను కష్టపడి ఏదో ఒకలాగా ఆ వాక్యం వినేశాడు. చిన్నపిల్లల శరీరం వచ్చేసింది ఆయనకి. ఈరోజు మనం కూడా అలాంటి ఒక కోవలోకి మారిపోవాలి. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే మీ అందరికీ తెలుసు, లోతు అల్లుళ్ళు. అక్కడ ఏం జరిగిందంటే, ఈ లోతు, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఈ లోతు, దేవుడు ఆయన దగ్గరికి వచ్చి ఏం చెప్పాడంటే, ఈ సొదొమ గొమొర ప్రాంతాన్ని అంతటినీ నేను నాశనం చేయబోతున్నాను, కాబట్టి ఈ స్థలమును విడిచి వెళ్ళిపో, నీకున్న వారందరిని పట్టుకెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోమంటే ఈయన లోతు తన కాబోయే అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక మాట మాట్లాడుతున్నాడు. అబ్బాయి, ఇదిగో దేవుడు ఒక అగ్ని వర్షాన్ని ఇక్కడ కురిపించబోతున్నాడు, ఈ ప్రాంతం అంతా నాశనం అయిపోబోతుందంటే ఆ లోతు అల్లుళ్ళకి ఎగతాళి చేసినట్టు అనిపించిందంట. నువ్వు నాకు చెప్పేది ఏంటి అని మాట్లాడారు ఆయన. ఎగతాళి చేశారు. మీ దేవుడు పరలోకం నుంచి అగ్ని వస్తుంది ఏంటి ఎక్కడైనా? వాళ్ళు ఆ మాట వినలేదు. నేను ఆ ప్రాంతాన్ని చూశానండి. అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే, ఆ అగ్ని గంధ అక్కడంతా కూడా అసలు చిన్న మొక్క కూడా లేదు. ఆ కిందన కొన్ని వేల ఆత్మలు ఉన్నాయండి అని చెప్పాడు అక్కడున్న గైడ్. కొన్ని వేల ఆత్మలు కిందన నశించిపోయాయి. మీరు ఎక్కడైతే నిల్చున్నారో ఆ కిందన కొన్ని వేల ఆత్మలు ఉన్నాయన్నాడు ఆయన. మాట వినలేనందుకు అగ్ని చేత కాల్చబడ్డారు. మాట వినగలిగితే అగ్నిలో నడిచే ఒక కృప దేవుడు మనకి ఇస్తాడు.
ఏ అగ్ని మనల్ని కాల్చలేదండి, ఏ అగ్ని కాల్చలేదు. మనము అగ్నిలో వెళ్ళినా కాలిపోలేని ఒక ఆత్మీయత పొందుకోవాలి. నాకు భయం వేసింది నిజంగా ఆ రోజు అలా చెప్పగానే. అప్పటి వరకు సొదొమ గొమొర్రా ప్రాంతమా అని విన్నాను. ఎప్పుడైతే మీరు నిల్చున్న కిందన కొన్ని వేల ఆత్మలు కేకలతో వేదంతో చచ్చిపోయి అనగానే చాలా భయం వేసింది. ఎందుకని ఈరోజు ఏ బిడ్డడు కూడా వాక్యమును వదిలిపెట్టి అలాంటి స్థితిలోకి వెళ్ళకూడదు. దేవుడి హెచ్చరికలను పదే పదే పెడచెవిని పెట్టినప్పుడు మనము అలాంటి వారిగా ఉంటాం. కాబట్టి దేవుడు ఈరోజు మనందరి నడతలను స్థిరపరచాలి. ఏమండి, దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు లోతు అల్లుళ్ళకి. వాళ్ళ పాదాలు స్థిరపరచాలనుకున్నాడు. ఒకవేళ వాళ్ళు రెడీ అయి ఉంటే ఆ దేవదూతతో పాటు ప్రయాణం చేసే ఒక కృప పొందేవారేమో, ఆత్మలో ప్రయాణం చేసే ఒక కృప పొందేవారేమో. వారి అడుగులు స్థిరపరచబడలే, వారి అడుగులు ఆ అగ్నిలోనే నాశనం అయిపోయాయి. ఈరోజు ఆ అగ్ని మనల్ని నాశనం చేయకుండా ఉండాలి అంటే మన అడుగులు స్థిరపరచబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, వాళ్ళ మీదగా ఆ అగ్ని పడినప్పుడు ఇమాజిన్ చేయండి, ఒకసారి పెద్ద సౌండ్ వచ్చి ఉంటుంది అక్కడ. ఆ అగ్ని పడుతున్నప్పుడు కేకలు పెడుతుంటే వీళ్ళకి లోతు అల్లుళ్ళకి తెలివి వచ్చి ఉంటుంది. తెలివి రాగానే బయటకు వచ్చి ఆ చూసే లోపు అది పడుతున్నప్పుడు జస్ట్ ఆయన గుర్తొచ్చి ఉంటుందిగా, మా మామయ్య మాట వినలేదు, పాపము వారిని ఏలడం ప్రారంభించింది, పాపం వారిని ఏలింది. ఇది ఉగ్రత దినానికి మన దగ్గరలో ఉన్నాం. కాబట్టి మనందరం వాక్యం చెప్పేటప్పుడు శ్రద్ధ కలిగి చాలా భక్తితో భయంతో వాక్యం వినగలిగితే ఆ వాక్యం మనలో మచ్చలు మడతలు లేకుండా చిన్న బిడ్డల మనస్తత్వం దేవుడు మనకి ఇస్తాడు, తప్పనిసరిగా ఇస్తాడు. నా ఆశ ఏంటో తెలుసా, ఇక్కడ ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ, ఇక్కడే కాదు ఎక్కడ వాక్యం వింటున్నారో అక్కడ వింటున్న వాళ్ళందరూ కూడా చిన్న బిడ్డలాగా మారిపోతారు కాక. ప్రత్యేకించి నేను ప్రార్థన చేస్తున్నాను, ఈరోజు ఇక్కడికి వచ్చిన వారిని దేవుడు అలాగ దీవించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మీరున్న స్థలంలో మోకరించి చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. స్తంభమా నీకు వందనాలయ్యా, అగ్ని స్తంభమా నీకు వందనాలయ్యా, మేఘ స్తంభమా నీకే వందనాలయ్యా, అగ్ని స్తంభమా నీకే వందనాలయ్యా, నడిపించావయ్యా నన్ను నడిపించావు, నా జీవితమంతా నడిపించావు, నడిపించావయ్యా మమ్ము నడిపించావు, నా జీవితమంతా నడిపించావు, నా నీడ నా తోడు నీవే యేసయ్యా, నా నీడ నా తోడు నీవే యేసయ్యా, ఎబినేజరే 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 నా యేసయ్యా, ఎబినేజరే 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 నా యేసయ్యా. చేతులెత్తి మనము ప్రభువా, మేము లోతు అల్లుల వలె ఉన్నాం, కయ్యను వలె ఉన్నామయ్యా. నీ మాట వినడానికి ఎందుకు మనస్సు రావట్లేదయ్యా, వాక్యం వినడానికి ఎందుకు మనస్సు రావట్లేదయ్యా. ప్రభా, వాక్యము ద్వారా నువ్వు మాతో మాట్లాడినా ఎందుకనో పడిచెదలు పెడుతున్నావు. ఈరోజు ఆ అగ్ని గంధము కింద పడి చనిపోవటం కంటే ఏ శాపము రాకముందే ఈరోజు నాయన ఆత్మలో ప్రయాణించే ఒక కృప, ఏ పాపము ఏలకుండానట్లు నాయన నీ వాక్యం మా మీద రగులు కనుగొనుగాక, నీ వాక్యం మమ్మల్ని నడిపించునుగాక. ఎబినేజరే ఎబినేజరే నా యేసయ్యా. ఈరోజు ఆ మేఘ స్తంభం మన మధ్యలోకి రావాలి. అందరి చేతులు ఎత్తుదాం. ఎబినేజరే
స్తంభమా నీకే వందనాలయ్యా, అగ్ని స్తంభమా నీకే వందనాలయ్యా. పాడదాం అందరూ. మేఘ స్తంభమా నీకే వందనాలయ్యా, అగ్ని స్తంభమా అగ్ని స్తంభమా నీకే వందనాలయ్యా. నడిపించావయ్యా నడిపించావయ్యా, నన్ను నడిపించావు, నా జీవితమంతా నడిపించావు. నడిపించావయ్యా నన్ను నడిపించావు, నా జీవితమంతా నడిపించావు. నా నీడ నా తోడు నీవే యేసయ్యా, ఎబినేజరే 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 నా యేసయ్యా, ఎబినేజరే ఎబినేజరే నా యేసయ్యా. స్వరమెత్తి పాడదాం. మాటతో కలుగజేసి ఉన్నావు, ఆకాశము నీ యొక్క మాటతో కలుగజేసి ఉన్నావు. ఘోర తుఫానైన మృదుడైన రాజరైన నీ మాటకు లోబడి ఉన్నవి. తుఫానైన మృదుడైన లాజరైన నీ మాటకు లోబడి ఉన్నవి. నీ మాట చాలయ్యా ఈ యాత్రలో. పాడదాం. నీ మాట చాలయ్యా ఈ యాత్రలో. ఇంకా బిగ్గరగా. నీ మాట చాలయ్యా ఈ యాత్రలో. స్థిరపరచు ప్రభువా. ఆ వాక్కు దేవుడై ఉన్నాడు. ఈరోజు యేసయ్యని బట్టి మన అందరూ స్థిరపరచబడాలి. చివరిసారిగా చేతులు పైకి లేపి ప్రభు నేను హృదయంలోకి రమ్మని. మేఘ స్తంభమే వచ్చి దేవుడు మనందరి హృదయంలోకి రావాలి. ప్రభు ఎవరైతే నిజంగా నువ్వు కావాలని ఆశపడుతున్నారో ప్రభా, నీ వాక్యం లేకుండా మేము బయటికి వెళ్ళాం ప్రభు. నీ వాక్కుతో మమ్మల్ని నింపు ప్రభు.
ప్రభా నా అడుగులు స్థిరపరచయ్యా ప్రభా, మాటి మాటికి బలహీనపడుతున్నానయ్యా, మాటి మాటికి బలహీనపడుతున్నానయ్యా. నాకు నువ్వు కావాలయ్యా, స్థిరమైన మనస్సు మాకు కావాలయ్యా. స్థిరమైన మనస్సు కావాలయ్యా. ఆ మేఘములో నుంచి ప్రభు మన మధ్యలోకి రావాలి. అగ్ని స్తంభమే మన మధ్యలోకి రావాలి ఈరోజు ప్రభు. ఆ మేఘములో అగ్ని స్తంభంలో యెహోవా దేవుడు వారితో పాటు ఉన్నాడట. ఈరోజు ఆ వాక్కు మనందరితో పాటు నడవాలి. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. ప్రభా నాయన, ఈ ఆల్టర్ దగ్గర నుంచి నాయన నీ వెలుగు ప్రకాశించునుగాక, ప్రతి బిడ్డ మీద ప్రకాశించునుగాక. ఆయన వాక్యము చేత నింపబడుదురుగాక, నీ నడత స్థిరపరచబడునుగాక, నీ అడుగులు స్థిరపరచబడుగాక. ఏ పాపము ఏలకుండా దేవుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయనుగాక. ఏ పాపము ఏలకుండా యేసయ్య రక్తం మనల్ని అభిషేకించునుగాక. వాక్య అభిషేకం మన మీదకి రావాలి. ప్రభా, నయమాను కుష్టి పోయినట్లుగా ప్రభా మాలో ఉన్న కుష్టి అంతా పోవాలి ప్రభా, పోవాలి పోవాలి. అన్నిట్లో బాగున్నావు, ఏదో ఒక విషయంలో తప్పిపోతున్నావు. ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నావు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ ఒక విషయంలో తప్పిపోతున్నావు. నువ్వు ఆరాధన చేస్తున్నావు, ఒక విషయంలో తప్పిపోతున్నావు. ఆ విషయం సరిచేయబడాలంటే దేవుని వాక్యము చేత ఉదక స్నానం చేయించబడాలి. ఆమేన్, ఆమేన్. ఎర్ర సముద్రమైన ఎరికో కూడయైన భయము తెంచేవాడవు. ఎర్ర సముద్రమైన ఎరికో గోడైన భయము తెంచేవాడవు. సింహాల బోనైన అగ్నిలో వేయబడిన నీవేనా ఎబినేజరే. సింహాల బోనైన అగ్నిలో వేయబడిన నీవేనా ఎబినేజరే. నీ తోడు చాలయ్య ఈ యాత్రలో. అందరూ చెప్తాం, నీ తోడు చాలయ్య ఈ యాత్రలో. పరిశుద్ధుడు, ప్రేమగల నాయన, మరొకసారి బిడ్డలందరినీ దీవించుమని ప్రభా నేను నమ్ముతున్నాను. నామాను తిరిగి వచ్చినప్పుడు కుష్టితో వెళ్ళాడు, తిరిగి వెళ్ళినప్పుడు నీ వాక్యము, నీ వాక్యంలో స్నానము స్థితిని మార్చుతుంది ప్రభా. ఎవరైతే ఇక్కడ నమ్ముతున్నారో యేసయ్య నామంలో మా శరీరాలన్నీ కూడా చిన్న బిడ్డల శరీరాలు, మా మనసంతా కూడా చిన్న బిడ్డల మనసు వలె మారునుగాక. వచ్చిన ప్రతి బిడ్డ వాక్యం చేత ఉదక స్నానము చేయించబడుదురుగాక. ప్రభా, తిరిగి వెళుతున్నప్పుడు నాయన ఇది వరకులా కాకుండా ప్రభా నీ వాక్యంలో మా అడుగులు స్థిరపరచబడునుగాక. ఏ పాపమైతే మమ్మల్ని ఏలుతుందో యేసు రక్తము దానిని పూర్తిగా నాశనము చేయునుగాక. వాక్యం అనే క్రొత్త మార్గములో మేము ముందుకు వెళ్ళుదుముగాక. ఆ వాక్యమే మమ్మల్ని ఏలునుగాక. ఆ పరిశుద్ధత మమ్మల్ని ఏలునుగాక. ప్రభా, ప్రత్యేకించి మా కుటుంబాలలో ఎవరైతే త్రోవ తప్పి ఉన్నారో వారికి నీ వాక్యమే వారిని వేలుటకు కృప చూపించుమని, శాపములన్నీ గుర్తు తొలగించుమని, మనవలన్నిటినీ మన నాథుడు, మన రక్షకుడు మనందరి కోసం ఆ వాక్యంలోనే ఉన్న విడుదల కోసం మన మధ్యలోనికి వచ్చి మనలను వాక్యముతో కడిగి శుద్ధీకరించి మనలను ఆయన రూపంలో మార్చి ఏ పాపము ఏలకుండా మనలను పవిత్రపరుస్తున్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో
అడిగి పొందుకోవాలి.